ఆరాధించబడినటువంటి మిమ్మల్ని కొద్ది సమయం మా ప్రభా స్తుతించడానికి మా యొక్క స్వరముల ద్వారా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. తగిన రీతిలో ఆరాధించడానికి సహాయం చేయండి. చదువున లేఖన బాగా జీవించండి. సత్యమును గ్రహించినట్టుగా మాకు సహాయం చేయమని నిలబడే మీరు ఆశవాడు నిష్ప్రయోజకుడని మరొకసారి అప్పగించుకుంటాను. కనికరమును గురించి యేసు క్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రండి 11వ కీర్తన. ఎవరు రాశారండి ఈ కీర్తన? 11వ కీర్తన మరి దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఈ 11వ కీర్తన ధ్యానిస్తా ఉన్నప్పుడు మరి దావీదుకి ఒకవేళ ఏమన్నా మనం టైటిల్ ఒకవేళ మనం పెట్టాలి అని అనుకుంటే ఏమని పెట్టొచ్చాయంటే మరి దేవుని విషయంలో తన మనస్సును స్థిరపరచుకున్నటువంటి దైవజనుడు. ఒకవేళ ఈ కీర్తనకారుడికి ఏదైనా ఒక టైటిల్ మనం పెట్టాలనుకుంటే ఈ కీర్తన అంతటిని ధ్యానిస్తే మనకు ఏమర్థమవుతుంది తెలుసా? దేవుని విషయంలో తన మనస్సును స్థిరపరచుకున్నవాడు. చాలా సార్లు దేవుని విషయంలో మనం ఎలా ఉంటామంటే అస్థిరులుగానే ఉంటాం. అస్థిరులుగానే అంటే కొన్నిసార్లు ఆత్మీయంగా కనిపిస్తాం, కొన్నిసార్లు కొంచెం ఆత్మీయంగా అనిపించం, కొన్నిసార్లు నమ్మకంగా ఉంటాం దేవునికి, కొన్నిసార్లు కొంచెం పట్టినట్లుగా ఉంటాం, ఎక్స్ట్రీమ్ గా ఉంటాం, కొన్నిసార్లు న్యూట్రల్ గా ఉంటాం. ఉండవా ఇలాగా? కాదన్నా నేను ఏ పరిస్థితి ఒకేలాగా ఉంటాను ఎవరో చెప్పగలరా? మనం చాలా చంచలం అండి, చంచలమైనటువంటి మనసు కలిగిన వాడు. పరిస్థితులను బట్టి చాలా సార్లు మనం దేవుని విషయంలో సరిగ్గా ఉండలేకపోవచ్చేమో. కానీ 11వ కీర్తనలో మరి దావీదు భక్తులు కూడా చాలా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు భక్తుడు దేవునికి ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని విషయంలో నమ్మకమైన వాడిగా ఉంటూ దేవుని వైపే చూడాలని తన మనస్సును స్థిరపరచుకున్నాడు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వైపు మనం చూడగలగాలి. ఎందుకు దేవుని వైపే మనం చూడగలగాలి? ఎందుకంటే దేవుడు మాత్రమే కఠినమైన పరిస్థితులు ఏం చేయగలడు? మార్చగలడు. ఈ దావీదు భక్తుడు కూడా ఈ కీర్తనలో మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే దేవుని వైపు తన మనస్సును స్థిరపరచుకునేటువంటి వాడిగా. సరే, ఈ కీర్తన మనం 3 భాగాలుగా చేసి ఆలోచన చేయవచ్చు. మొట్టమొదటి వచనం కనుక మనం చూసినప్పుడు ఏమర్థమవుతా ఉంది అంటే దేవుని వైపు చూసినటువంటి దావీదు. మొట్టమొదటి భాగము మనం ఏమి ధ్యానిస్తామని అంటే దేవుని వైపు తన మనస్సును నిలుపుకున్నటువంటి దావీదుగా చూస్తా ఉన్నాం. రెండవ భాగము ఏం ధ్యానిస్తామని అంటే 2 నుంచి 6 వచనాలు దేవుని వైపు చూడటానికి గల కారణాలు మరి ఆ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా చూసినట్లయితే దేవుని విషయంలో ఏమంటే తన యొక్క నమ్మకాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు 7వ వచనం. కాబట్టి 11వ వచనాన్ని మనం 3 భాగాలుగా చేయవచ్చు. మొట్టమొదటి భాగంలో ఏముంది? దేవుని వైపు మనసు తిప్పినటువంటి దావీదు, లేకపోతే దేవుని వైపు చూసినటువంటి దావీదు. రెండవ భాగంలో ఏం చూడొచ్చు అంటే 2 నుంచి 6 వచనాల్లో దేవుని వైపు చూడటానికి గల కారణాలు వివరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మూడవ భాగము 7వ వచనంలో ఏం కనిపిస్తా ఉంది అంటే దేవుని విషయంలో తన యొక్క నమ్మకం ఏంటో, బిలీఫ్ ఏంటో చెప్తా ఉన్నాడు 7వ వచనంలో. రండి ఇలా మూడు భాగాలుగా మనం చేసి ఆలోచన చేద్దాం. సరే, ఈ 11వ వచనం యొక్క కాంటెక్స్ట్ ఏ సందర్భంలో రాయబడింది అనేది మరి చాలా కష్టమైనటువంటి విషయమే. పలానా సందర్భంతో మనం సరిపోల్చడానికి ఏం లేదు కానివ్వండి. కానీ ఇలా అనుకోవచ్చు, ఏమని చెప్పొచ్చు అంటే రాజు అవ్వకముందే ఈ కీర్తన రాసి ఉంటాడు. దావీదు భక్తుడు రాజు అవ్వకముందు మరి చాలా శ్రమల ద్వారా వెళ్ళాడు, అవునా కదా? రాజు అయిన తర్వాత కూడా శ్రమలు ఉన్నాయిలేండి. రాజు అవ్వక ముందు తనకు వచ్చినటువంటి శ్రమలలో 2 రకాల శ్రమలు ఉన్నాయి. మొట్టమొదటిది మానసిక సంబంధమైనటువంటి శ్రమలు, రెండవది శరీర సంబంధమైన శ్రమలు.
మానసిక సంబంధమైన శ్రమలు ఎక్కడ అనుభవించాడు తెలుసండి? ఆయన తన సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభవించాడు. ఎలాగా అంటే తన తండ్రి తనని పట్టించుకునేవాడు కాదు. తన తండ్రి తనని అసలు లెక్కలో ఉంచేవాడే కాదు. నీ పిల్లలు ఎంతమంది అంటే దావీదుని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ లెక్కను చూపించగలిగేంత పట్టించుకునేవాడు వాళ్ళ డాడీ. ఎప్పుడు మనం మానసికంగా కృంగిపోతాం? మన ఎవరు లెక్క చేయకపోతే, మనల్ని కౌంట్ లోకి తీసుకోలేదనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. దావీదుని కూడా ఒక గొప్ప దైవజనుడు, ఏమంటే ఆ దేశం అంతా భయపడే దైవజనుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయిని తీసుకుందా అని అన్నప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేశారు? దావీదు నెగ్లెక్ట్ చేశారు. దావీదుని పిలిపిల వాళ్ళ డాడీ. దావీదు ఒకవేళ నాలాంటి మనసు ఉన్నట్లయితే వాళ్ళ డాడీ ఏడ్ చేసేవాడేమో. ఏం డాడీ నువ్వు అన్నావు కదా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? కానీ నాకు బాగా నచ్చినటువంటి విషయం తెలుసా, దావీదులో అంతగా నెగ్లెక్ట్ చేస్తున్నా సరే ఒక్క సింగిల్ వర్డ్ కూడా వాళ్ళ డాడీ వైపు క్రిటిసైజ్ చేస్తా మాట్లాడాల, బాధపడతా ఒక్క మాటను మాట్లాడా? నా మాట అర్థమవుతున్నాయి మీ అందరికి కూడా? దావీదుని కౌంట్ చేయకపోతే, దావీదుని పట్టించుకోకపోతే, వాళ్ళ డాడీ నెగ్లెక్ట్ చేస్తే దావీదుకి ఆ విషయం తెలిసిందా లేదా? ఎట్లా తెలిసింది? చివరికి బలవంతంగా కవరు పెట్టించారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఏం చేయాలి? వాళ్ళని రిన్స్ అప్ వేసి కడగాలి. ఏమని? నన్ను ఎందుకు ముందు పిలిపేది అసలు? నాకు అంతా తెలిసింది. ముందు అన్నయ్యను పిలిపించావంట, నన్ను పిలిపిలేదు, నన్ను పట్టించుకోలేదు అంటే నేనంటే లెక్కలేదా? నీ గొర్రెలు మేపుతున్నాగా నేను? ఒక్క మాట రాయబడిందా? అందుకనే దావీదు దేవుడే ఉన్నాడు, నా హృదయానుసారుడు. తన సొంత మహిమని దావీదు వెతకలా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం వెతకలేదు? సెల్ఫ్ గ్లోరీని వెతకలా. నాకు పేరు రాలేదే, నాకు పేరు రావట్లేదే, నేను కౌంట్ లో లేనే, నన్ను పట్టించుకోవట్లేదే. చాలా సార్లు ఇది మనలో ఎక్కువగా పనిచేస్తా ఉంటాయి. నన్ను పట్టించుకోవాలి, నా పేరు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను కౌంట్ చేయాలి. లేదా ఈ మనసు ఏ మనసు తెలుసండి? సాతాను యొక్క మనసు. సాతాను పడిపోవడానికి కారణం తెలుసా? ఇదే. సాతాను ఆ యొక్క పరలోకములో తన స్థానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఇదే. సాతాను కూడా ఏం ఆలోచించింది? నాకు కూడా కొంచెం కౌంట్ వస్తే బాగుండు. దేవదూతలందరూ దేవుని వైపు చూసి ఆయనే పొగుడుతా ఉన్నారు. ఆయన స్థానంలో వెళ్తే నాకు కూడా ఏమొస్తుంది? రికగ్నిషన్ వస్తుంది. సాతాను తన యొక్క స్థానాన్ని కోల్పోయాడు. పేరా దావీదు దేవుని హృదయానుసారుడు అంటానికి కారణం ఏంటంటే తను మానసికంగా శ్రమలో ఉన్నా సరే తను ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. రెండవ శ్రమ ఏ శ్రమలు? శరీర సంబంధమైన శ్రమలు. మొట్టమొదటిది రిజెక్షన్ ద్వారా వచ్చిన మానసికమైన సంబంధమైన శ్రమలు అయితే, రెండవది రివెంజ్ ద్వారా వచ్చినటువంటి శరీర సంబంధమైన శ్రమలు. ఎప్పుడు స్టార్ట్ అయినవి? ఎప్పుడైతే సౌలు దగ్గరికి ఇన్వైట్ చేయబడతాడో, సౌలు దగ్గరికి రాగానే దావీదు ఏమయ్యాడు? రివెంజ్ కారణమైపోయాడు. మనుషులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ పొగుడుతున్నారు ఏమని? దావీదు 10,000 సౌలుకి 1000 అని అనగానే ఇక సౌలు యొక్క మనసు ఏమైపోయింది? విరిగిపోయింది. రాజును నేను నాకు ఎక్కువ నెంబర్ చెప్పుకోకుండా నా సేవకుడైనటువంటి దావీదుకి ఎక్కువ నెంబర్ చెప్తారా? ఇక అప్పటి నుంచి దావీదు విషయంలో సౌలు ఏం పెట్టాడంట? ఏమండి ఏం పెట్టాడంట? తన మనసును నొప్పించుకొని అప్పటి నుంచి ఏం చేసి తెలుసండి? చెడు దృష్టిని దావీదు మీద నిలిపాడంట సౌలు. అప్పటి నుంచి ఎప్పుడు చంపుదామా అని ప్రయత్నించాడు. అక్కడి నుంచి దరిదాపుగా 13 సంవత్సరాలు దావీదు శరీర సంబంధమైన శ్రమలు అనుభవించాడు. ఎలాంటి శ్రమలయ్యా అంటే ఒకనొక సమయం అంటాడు, నేను పిచ్చుకలాగా పారిపోతా ఉన్నాను. సౌలు దగ్గర అంటాడు కదా, నేను చిన్న పిచ్చుకలాగా నేను పారిపోవాల్సి వస్తుంది దగ్గర నుంచి. అంటే చూడండి, ఎక్కడ కూడా రెస్ట్లెస్ గా తన లైఫ్ ఉంటా ఉంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే
దావీదు శ్రమలో ఉండి ఈ మాట రాస్తా ఉన్నాడు. 11వ కీర్తన చూడండి, మొదటి వచనము ఏం చెప్పుకున్నాం మనం? 11వ అధ్యాయంలో ఎన్ని భాగాలు? 3 భాగాలు. మొట్టమొదటి భాగం ఏంటంటే దావీదు దేవుని వైపు తన మనస్సుని నిలుపుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. చూడండి, మొదటి వచనం ఏమంటా ఉన్నాడు? యెహోవా శరణ చూసి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా. మొదటి లైన్ లో ఏమని రాయబడింది? యెహోవా శరణ చొచ్చి ఉన్నాను, నాకు శ్రమలు వచ్చినాయి, ఈ శ్రమలలో నేనేం చేస్తున్నాను? దేవుని శరణ చొచ్చి ఉన్నాను, దేవుని ఆశ్రయించాను. పేరా ఇది దావీదు చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయము. ఏం నిర్ణయించుకున్నాడు? నా శ్రమలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నా కష్టమైన ఈ పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించను. నేను ఎవరి దగ్గరికి వెళ్తానంటే దేవుని యొక్క శరణ చొచ్చుతాను. ఎందుకో తెలుసా? దావీదు యొక్క జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. పారిపోతున్న సమయంలో ఎక్కడెక్కడ తను ఫెయిల్ అయ్యాడు? తనకి ఆపద వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? శత్రువు దగ్గరికి వెళ్ళాడు. అవునా కదా? శత్రువును ఆశ్రయించినప్పుడు ఏమన్నా మేలు జరిగిందా? ఏ మేలు జరగలేదు, ఇంకా కీడు ఎక్కువ జరిగింది. శత్రువు యొక్క స్థలములో ఆశ్రయం పొందుకున్నప్పుడు మేలు జరిగిందా అంటే ఇంకా ఎక్కువ కీడే జరిగింది. శత్రువు యొక్క ఖడ్గాన్ని ఆశ్రయించినప్పుడు మేలు జరిగిందా అంటే ఏ మేలు జరగలేదు. దావీదుకు తెలుసు ఏమండి, వేరే వాటి మీద ఆనుకున్న అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకని దావీదు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నేను యెహోవా శరణ చొచ్చుతాను, దేవుని దగ్గర నేను కనిపెడతాను. ఇది కష్టమైందా సులభమైందా? సులభమైంది. దేవుని ఆశ్రయించడము కష్టమైందా సులభమైందా? సులభమైంది. అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది. ఇంకా దేవుణ్ణి ఆశ్రయించడం కష్టమైందా సులభమైందా? కొంతమంది ఏదైనా కావచ్చు అంటే చదువుతున్నారు. ఎందుకు కష్టమైందో పాపం అక్కడ చాలా ఆలోచన చేసినట్టు అందరూ కలిసి. ఎందుకు కష్టమైంది? దేవుణ్ణి ఆశ్రయించడము ఏమండి విశ్వాసంతో కూడుకున్నది. దేవుని ఆశ్రయించడము ఏమండి విశ్వాసంతో కూడుకున్నది. కంటికి కనిపించినటువంటి దేవుని దగ్గరికి చూడటము ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఏమండి ఎలా చేస్తాడో తెలియదు మనకి. మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చేమో. అన్నిటికీ సిద్ధపడి దేవుని దగ్గర రావాలి. దావీదు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి సరైన నిర్ణయము? తనకి శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడటము. పేరా ఈరోజు దావీదు భక్తుని యొక్క జీవితం నుంచి ఈ విషయం మనం నేర్చుకోవాలేమో. ఏమిటి నేర్చుకోవాల్సింది? దేవుని వైపు, దేవుని ఆశ్రయించడము, దేవుని వైపు చూడటము. చూస్తున్న సమయంలో ఏమండి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏ సలహా ఇస్తారో చూడండి. ఏమంటారు? పక్షి వలె నీ కొండకు పారిపోము. దావీదుకి టైటిల్ కూడా చేశారు. ఏంటని? కొండలో ఉండేవాడా, నీ కొండకి వెళ్ళిపో. దావీదు అంతకుముందు వరకు ఎక్కడ దాక్కున్నాడు? కొండల్లో, గుహల్లో దాక్కుంటే ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు సహాయం ఇస్తున్నారు. పక్షి వలె నీ కొండకి వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు దుష్టుడు ఏం తెలుసండి? ఎక్కువగా పనిచేస్తాడు. నీ పరిస్థితుల్లో దేవుని దగ్గర నువ్వు కనిపెడుతున్నప్పుడు దుష్టుడు ఎక్కువగా పనిచేస్తాడు. ఎవరో కొందరు మంచి సలహాలు ఇస్తాడు. ఏమండి, ఒక నెల రోజులు అయింది అనుకోండి, నీ పరిస్థితి బాగోక పక్కనే ఉచిత సలహాలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారంట. ఏం చెబుతారు వాళ్ళు? ఎందుకు అక్క ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఈ ఇబ్బంది పడే కంటే నువ్వు పలానా దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ దొరికిద్దేమో కదా. ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు? నువ్వు పలానా చోటకి వెళ్ళు, నీ సమస్యకు పరిష్కారం దొరికిద్దేమో. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు, అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడు. చూడండి ఎంత ఈజీ వే ఇది. ఇది చెప్తుంది ఎంత ఈజీ వే. కానీ దావీదండి తన మనస్సుని స్థిరముగా ఉంచుకున్నాడు. ఎన్ని సలహాలు ఇస్తున్నా,
పారిపో, ఆ కొండకు వెళ్ళు, సురక్షితంగా ఉంటావు, అక్కడికి వెళ్ళు, నీ పని అయింది అని చెబుతున్నా సరే దావీదు ఏం చేయట్లేదు, తన మనస్సుని ఏమండి కదులుకోవట్లేదు, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఒక చిన్న మాట అడగమంటారా? మీ జీవితంలో వచ్చినటువంటి కొన్ని కఠినమైన పరిస్థితుల్లో నీ మనస్సును స్థిరపరచుకున్నావా? దేవుని వైపు స్థిరపరచుకోవడం అర్థం ఏంటి? దేవుడు ఈ కార్యం చేసేంత వరకు నేను ప్రార్థన చేస్తాను అనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావా? 10 రోజులు ప్రార్థన చేస్తాం, 11వ రోజు ఏమనిపిస్తుంది? ఇక దానిలే ప్రార్థన అనిపిస్తుంది. 4 రోజులు ప్రార్థన చేస్తాం, తర్వాత ఏమనిపిస్తుంది? అసలు దేవుడు చేస్తాడు లేదులే, ఇక వేరే ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. కానీ దావీదండి ఎలాంటి సలహాలు ఇస్తున్నా సరే ఏమండి తన క్షేమం కోరి చెప్పే సలహాలే, మేలు కోరి చెప్పే సలహాలే, అవేమి కీడు చేసే సలహాలు కాదు, మేలు చేసే సలహాలే. కొన్నిసార్లు ఆ సలహాలు ఎలా అనిపిస్తాయి? మనకి మేలు చేసేవిగానే అనిపిస్తాయి, మనకి మంచి చేసేవిగానే అనిపిస్తాయి. అయినా సరే దావీదు తన మనసు ఏం చేసుకోలేదు, దేవుని వైపు నుంచి తిరుపుకోలేదు. పేరా ఏమనంటా ఉన్నాడంటే, నేను యెహోవా శరణే చూస్తాను. ఏమండి దానికి కారణాలు ఒక 3 విషయాలు మీకు చూపిస్తానండి. ఎందుకు దావీదు దేవుని వైపు నుంచి తన కన్నులు తిప్పుకోవట్లేదే అంటే, చూడండి కీర్తనలో 5వ కీర్తన 11వ వచనం చూద్దామా. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తా అంటున్నాడు? 5:11 చూద్దామండి. నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. దావీదు భక్తులకు నమ్మకం ఏంటి? నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే నా దేవుడు ఏం చేస్తాడు? ఆయన నన్ను ఏం చేస్తాడంట? నిత్యము ఆయనే నన్ను కాపాడుతాడు. ఆ మాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఏం చేస్తాడు దేవుడు? ఆయనే నన్ను కాపాడుతాడు. ఎవరినో పంపించి కాపాడతాడు కాదంట, ఆయనే నన్ను కాపాడుతాడు. నేను ఆయన ఆశ్రయిస్తే ఆయన నన్ను కాపాడుతాడు. చూడండి 9 చూద్దామా. 9వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని ఆశ్రయించడం వల్ల ఏం జరిగిందో చెప్తున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయించడం వల్ల దావీదు భక్తుడు ఏం గ్రహిస్తున్నాడు? దేవుని ఆశ్రయిస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సమస్య తీరేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆలస్యం జరగచ్చేమో, కొంత సమయం తీసుకోవచ్చేమో, దేవుడు ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కానీ ఒక నమ్మకం ఏంటి? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక మాట చూద్దామా. 31వ కీర్తన 19వ వచనము. 31వ కీర్తన 19వ వచనము. సరే, 2వ భాగం చదవమా. నరుని ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ఆశ్రయిస్తే ఏం పొందుకుంటావు? కంపల్సరిగా మేలు పొందుకుంటావంట. ఇప్పుడు ఒకసారి ఈ 3 కలిపి చూద్దామా. ఈ 3 కలిపి ఒకసారి అనుకుందాం. ఎలాగా? దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయనే సహాయం చేస్తాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టేవాడు కాదు. విడవక ఏం చేయగలడు? మేలు చేయగలడు దేవుడు. ఈరోజు ఎందుకు దావీదు భక్తుడు ఇంత స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? దేవుణ్ణే నేను చూస్తాను, నా పరిస్థితులు తీరేంత వరకు దేవుణ్ణే నేను శరణొచ్చుతాను అని ఎందుకు అంటా ఉన్నాడు అంటే, ఈ దేవుడు ఏమండి విడిచిపెట్టక ఆయనే మేలు చేసేటువంటి దేవుడు. తర్వాత చూడండి 2వ భాగం మనం చూసినట్లయితే ఈ 11వ కీర్తనలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు దేవుణ్ణి స్థిరముగా నమ్ముకున్నాడో 2 కారణాలు చెప్తున్నాడు. 2 కారణాలు. 2వ వచనము 3వ వచనము ఏ కారణమయ్యా అంటే తన శత్రువులు దానికి కారణమని చెప్తున్నాడు. నా శత్రువులను బట్టి నేను దేవుని నమ్ముకున్నాను. రెండవది 4, 5, 6 వచనాలు చూసినట్లయితే నా దేవుని బట్టి నేను నమ్ముకున్నాను.
ఎందుకు దావీదు దేవుని నమ్ముకున్నావు నువ్వు అంటే 2 కారణాలు చెప్తున్నాడు. ఎందుకు నీ మనసు మార్చుకోవట్లేదు, ప్రార్థన ఎందుకు మానేయట్లేదు, ఎందుకు నువ్వు ప్రార్థనే చేస్తా అంటున్నావు? ఎందుకంటే నా శత్రువులను బట్టి నేను ప్రార్థన చేస్తాను. రెండవది ఎవరిని బట్టి? నా దేవుని బట్టి నేను ఆయన వైపే చూస్తాను. చూడండి శత్రువుల గురించి ఏమని చెప్తున్నాడు. తన శత్రువులు ఎలాంటి వారంట? దుష్టులు వీళ్ళు ఎక్కువ పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారయందు సంధించి ఉన్నారు. నా శత్రువులు ఎలాంటి వారు? దుష్ట హృదయం కలిగిన వారు. నేను కొండకు పారిపోతే కొండ నాకు ఆశ్రయం ఇవ్వదు. నా శత్రువు మంచివాడేం కాదు. నా శత్రువు ఎవరు? వాడు దుష్టుడు. వాడు ఏం చేస్తాడంట? చీకటిలో ఏం చేస్తాడంట? తన బాణమును నారయందు సంధించి ఉన్నాడు. మనం చూడగలమా చీకటిని? చూడలేము. చీకటి అంటే అర్థమేం తెలుసా? రహస్యముగా. నా శత్రువు ఏం చేస్తున్నాడు? రహస్యముగా నా విషయమే పన్నాగాలు పండుతున్నాడు. అక్కడ జాగ్రత్తగా మీరు చూసినట్లయితే తన బాణం ఎక్కడ ఉంచుతున్నాడంట? నారయందు సంధించేది. అంటే అర్థమేం తెలుసా? రెడీగా ఉంచుకున్నాడు. రెడీగా ఉంచుకున్నాడు. ఏదో లోపల దాచుకొని నేను వచ్చినప్పుడు వేసేయడానికి రెడీగా లేడంట, ఆల్రెడీ రెడీగా ఉన్నాడు అంటాడు. అంటే ఈ 2వ వచనము దావీదు భక్తుడు ఏమని అర్థమయ్యేలా చెప్తున్నాడా అంటే, ఎందుకు నేను దేవుని వైపు చూస్తున్నాను, ఇంకా దేని వైపు ఎందుకు చూడట్లేదా అంటే, నా శత్రువు వాడు ఎలాంటి వాడు? నేను చూడకోకుండా నా విషయమై అపాయాన్ని వాడు కోరుకుంటా ఉన్నాడు. నన్ను వాడు చంపాలని లేకపోతే నాశనం చేయాలని వాడు చూస్తా ఉన్నాడు. నేను ఇంకెవరిని ఆశ్రయించినా సరే నాకేం దొరకదు, మేలు అనేది దొరకదు. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాయంటే ఆయన చీకటి ఆయనకి ఎలా ఉంటుందంట? ఆయనకి చీకటిగా ఉండదు. యోబు భక్తుడు అంటారు కదా, దేవునికి చీకటిగా ఉండదు. ఆయనకి చూడలేదంటూ ఏది లేదు. అందుకనే తన శత్రువును బట్టి దేవుని ఆశ్రయిస్తున్నాడు. తర్వాత 3వ వచనం చూడండి. తన శత్రువు ఎలాంటి వాడంట? పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు? నా శత్రువు ఎలాంటి వాడు? పునాదులు పాడైపోయిన నీతిమంతుడు. ఎవరండి ఈయన? ఎవరి నీతిమంతుడు? సౌలు, అభిషేకించబడిన వాడు. నా శత్రువు అయినటువంటి సౌలు ఎవరే అంటే పునాదులు పాడైపోయినటువంటి నీతిమంతుడు. దేవుడు రాజుగా ఉండటానికి అంగీకరించాడు సౌలుని, కానీ సౌలు ఏం పోగొట్టుకున్నాడు? పునాదులు పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో చాలా మంది ఇలాంటి అనుభవాల ద్వారా వెళ్ళుంటారేమో. నేను అనుకోలేదు బ్రదర్ ఆయన ఎలాంటి వాడు అని. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బ్రదర్ ఎలాంటి వాడని. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? చూస్తానికి ఈయన మంచివాడే, ఇబ్బంది కలుగ చేయడు అని అనుకుని దగ్గరికి వెళ్తే ఏం కలుగ చేశాడు? ఇబ్బంది కలుగ చేశాడు. చూస్తానికే మంచివాడు, కానీ అతని జీవితంలో అలాంటి చెడ్డ పనులు చేయడానికి కారణం ఏంటి తెలుసా? అతని పునాదులు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. దావీదు భక్తులు ఎందుకు దేవుని వైపే చూస్తానంటున్నాడే అంటే, నన్ను వెంబడించే నా శత్రువు ఎవరే అంటే పునాదులు పాడైపోయిన వాడు. ఎంత భయంకరమైన పనైనా చేస్తాడు, ఎలాంటి నీచమైన పనైనా చేస్తాడు, ఎలాంటి నిర్ణయమైనా సరే తీసుకోగలడు. అందుకని ఏం చేస్తాను అన్నాడు? నేను నా దేవుణ్ణి శరణచొచ్చుతున్నాను. అర్థమైందా మీకు ఇప్పుడు? మొట్టమొదటి కారణం ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించడానికి మొట్టమొదటి కారణం ఏంటి? నా శత్రువును బట్టి. నా శత్రువు ఎలాంటి వాడు? వాడు దుష్టుడు. చీకటిలో నా మీద ఏం సిద్ధపరిచాడు? బాణము సిద్ధపరిచాడు. చీకటిలో ఏ మనిషి చూడలేరు కాబట్టి నేను ఏ మనిషిని ఆశ్రయించినా సరే నాకు ఏం దొరకదు, నాకు సురక్షితంగానే ఉండలేను. దేవుడు మాత్రమే చీకటిని చీకటిగా చూడలేనటువంటి వాడాయన, చీకటిని వెలుగుగా చూడగలిగేవాడాయన. కాబట్టి ఆయనకి రహస్యాలంటే ఏమి లేవు. కాబట్టి నేను ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు చూస్తా ఉన్నాను. రెండవది, నా శత్రువు ఎలాంటి వాడే అంటే పునాదులు పాడైపోయినటువంటి వాడు. పునాదులు పాడైనటువంటి వాళ్ళ యొక్క దగ్గర ఏ ప్రమాదం జరిగింది?
పునాది పాడైపోయిన ఇల్లు ఎలాంటి ప్రమాదం జరిగింది? ఎంత భయంకరమైన ప్రమాదమే జరగచ్చు, ఊహించలే. అదవునండి, దావీదు యొక్క భయం అదే. నా శత్రువు చూస్తానికి అభిషేకించబడిన వాడే, కానీ ఏం పోగొట్టుకున్నాడు? పునాదులు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎంత భయంకరమైన ఆలోచన చేయగలడు. కాబట్టి నేను ఏ వ్యక్తిని ఆశ్రయించను? దేవుడినే ఆశ్రయిస్తాను. కాబట్టి తన శత్రువును బట్టి ఏమంటా ఉన్నాడు? ఇదిగో నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఆ తర్వాత 4, 5, 6 వచనాలు ఏమండి దేని బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటున్నాడంటే తన దేవుణ్ణి బట్టి. చూడండి, ఇక్కడ మనం 3 విషయాలు ఆలోచన చేయవచ్చు. ఈ 3 వచనాల్లో ఏం చెప్పొచ్చు అంటే ద ప్లేస్ ఆఫ్ గాడ్, ద పొజిషన్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ గాడ్. 3 విషయాలు ఇక్కడ దావీదు భక్తుడు దేవుని గురించి అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఏమండి తను ఆశ్రయించినటువంటి దేవుడు ఎలాంటి వాడో సరిగ్గా అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతానండి. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం కదా, కొన్ని ప్రార్థన అంశాల కొరకు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఏదైనా కష్టమైన విషయాల కోసం? కష్టమైన విషయాలు ఎంతవరకండి నిజంగా ప్రార్థన చేసి చెప్పండి. కొన్ని కష్టమైన విషయాలు నా జీవితంలో ఉంది, దానికోసం ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళ కష్టాలు లేవు. కష్టమైన విషయాలప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని సరిగ్గా అర్థం చేసుకొని వెళ్ళాలి. నీ కష్టమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని ఏం చేయాలి? సరైన అవగాహనతో నువ్వు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు కూడా ఎలా ప్రార్థన చేస్తాడు తెలుసా? సరైన అవగాహనతో దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయించేటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడో సరిగ్గా అర్థం చేస్తున్నాడు. ఎన్ని మాటలు చెప్పాను తెలుసా? 3 విషయాలు. ఏంటవి? ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడో అర్థం చేసుకున్నాడు. రెండోది ద పొజిషన్ ఆఫ్ గాడ్, దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకున్నాడు. మూడోది ద ప్రాక్టీస్ ఆఫ్ గాడ్, దేవుడు ఏం చేస్తాడో కూడా అర్థం చేసుకున్నాడు. ఒకసారి ఆ 3 విషయాలు ఆలోచించేద్దామా? మొట్టమొదటిది ద ప్లేస్, ఆయన ఎక్కడ ఉన్నాడు? 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ మొదటి లైన్ ఏం తెలియజేస్తా ఉన్నాయి అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడంట? దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఈ ఒక్క వచనము 2 విషయాలు చెప్తా ఉంది. ఏమిటంటే నా దేవుడు ఆయన పరిశుద్ధుడు, రెండోది నా దేవుడు ఆయన ఎగ్జిస్టెడ్ గాడ్, ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు, రెండవది ఆయన ఉన్నవాడు. ఇందాక ఒక మాట అనుభవాలు చెప్పినప్పుడు అది దీని రెలవెంట్ మాటే. దేవుడు మొట్టమొదటిసారిగా ఉన్నవాడని ఆయన ఎప్పుడు బయలుపరుచుకున్నాడు? పెద్ద అనుమానంలో బయలుపరుచుకున్నాడు కదా. ఎంత అనుమానం అది? 430 సంవత్సరాల అనుమానం అది. ఆ సమస్య ఎప్పుడు సమస్య? 430 సంవత్సరాల సమస్య అది. అన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తాను ఏమని రివీల్ చేసుకున్నాడు తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయము 13వ వచనం దగ్గర చదవండి ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినాడా? వారితో నేనేం చెప్పవాలని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అయ్యా నువ్వు పంపిస్తున్నావు బాగానే ఉంది, నేను ఏమని చెప్పాలి? ఏ దేవుడు పంపించాడని చెప్పాలి అంటే ఏం చెబుతున్నాడు? ఉన్న దేవుడు నేనే. ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు ఎవరో తెలుసా అండి? ఆయన ఉన్న దేవుడు. He is the living God. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు తాను ఏమని బయలుపరచుకుంటా ఉన్నారు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమండి రాయబడింది అక్కడ? ఇదిగో నేను మృతుడనైతిని కానీ, చూద్దాం ఒకసారి 1:18.
ఆ మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్న మనము దేవుని గురించి ఎటువంటి సరైన అవగాహన కలిగి ఉండాలి తెలుసా? నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఎవరు? ఆయన సజీవుడు. నేను ప్రార్థన చేసేటువంటి ఆ దేవుడు ఆయన సజీవుడు. సజీవుడు అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఏదో మనుషుల కోసం మనం చేయట్లేదు. ఏమండి, ఏదో చెయ్యాలి కాబట్టి చేయట్లేదు. దేవుడు వింటున్నాడో లేదో కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరే అంటే ఆయన సజీవుడు. నువ్వు నోరు తెరిచి పలికే ప్రతి మాట కూడా ఆయన ఏం చేయగలడు? వినేటువంటి దేవుడు. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా ఆయన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఉన్నాడు అనే మాట ఏం తెలియజేస్తుంది? ఆయనకి ఎగ్జిస్టెన్స్ తెలియజేస్తా ఉంది. ఆయన సజీవుడు. ఏమండి, నా పరిస్థితుల్లోని ఆయన చూడగలిగేవాడు. నా పరిస్థితుల్లో నా మాట వినగలిగేవాడు. నన్ను అర్థం చేసుకునేవాడు, ఉన్నవాడు. రెండవది ఏంటది? ఆయన పరిశుద్ధుడు. ఎవరు మనం ఆరాధించే దేవుడు ఆయన? ఎవరు మనం ఆశ్రయించే దేవుడు ఆయన? ఆయన మిక్కిలి పరిశుద్ధుడు పేర. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట కనిపిస్తా ఉన్నది 1వ అధ్యాయంలో. ఏమనంటే ఆయన యందు ఏ చీకటి కూడా లేదు. ఏమండి, ఏ చీకటి లేనటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం ఏమండి ఈజీయా? లేకపోతే చీకటి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈజీయా? ఏది సరైనది? చీకటి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే చాలా సులభం. ఎందుకని? మనం ఏదైతే వాళ్ళ నుంచి మనం కోరుకుంటున్నామో అది ఆయన చేయగలడు. చీకటి ఉంటే ఏం చేస్తాడు? అది ఏది నడిపిస్తే అది చేయగలడు. కానీ దేవుడు ఎవరంట? ఆయన యందు ఏ చీకటి కూడా లేదు. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు తనతో సలహా ఇచ్చే వాళ్ళకి ఏమని, ఇదిగో నేను ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఆయన పరిశుద్ధాలయములో ఉన్నవాడు. అంటే రెండు విషయాలు చెప్తున్నాడు. నేను ప్రార్థన చేసే దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ చీకటి కూడా లేదు. ఏమండి, ఆయన ప్యూర్ గాడ్ అంటా ఉన్నాడు. ఆయన మిక్కిలి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ఉన్నవాడు. మరొక మాట చూద్దామా? మరొక మాట, ద పొజిషన్ ఆఫ్ గాడ్. చూడండి, 2వ లైన్ ఏం చెప్తా ఉన్నాడు? ఆయన యొక్క స్థాయి ఏంటంట? యెహోవా సింహాసనాసీనుడుగా ఉన్నవాడు. ఏమండి, ఇక్కడ ఈ మాట ఏమర్థమయ్యేలా చేస్తుంది? సింహాసనం అనేది ఏం తెలియజేస్తుంది? అధికారము. సింహాసనము ఏం తెలియజేస్తుంది? అధికారము. మరి ఆకాశమందు సింహాసనాసనుడు ఈ మాట ఏం తెలియజేస్తుంది? సర్వాధికారం. అర్థమవుతుందా మీకు ఈ మాట? సింహాసనం అనే మాట అధికారాన్ని తెలియజేస్తుంటే ఆకాశమందు సింహాసనాసనుడు అనే మాట ఏం తెలియజేస్తుంది? ఇందాక అందుకే ఆ పాట పాడుతున్నాం ఏమని? అబోవ్ ఆల్ నేమ్స్. జీసస్ అబోవ్ ఆల్ నేమ్స్. మనం ఆశ్రయించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన సర్వాధికారం కలవాడు. అంటే ఈ లోకములో ఉండే అన్ని సింహాసనముల కన్నా ఏమండి పైన అధికారం కలిగిన వాడు. కాబట్టి దావీదు భక్తుడు ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు? ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు? మొట్టమొదటి కారణం ఏంటి? ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆయన ఎవరు? ఉన్నవాడు, సజీవుడు. రెండవది, ద పొజిషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు? సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఇది మనం మర్చిపోకూడదండి. నువ్వు ప్రార్థన చేసే ఆ చిన్న సమస్యని నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు తెలుసా? ఏ అవగాహనతో నువ్వు ప్రార్థన చేయాలి తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన సర్వాధికారం గలవాడు. నేను చేసేటువంటి ఈ ప్రార్థన వినేటువంటి దేవుడు ఎవరు? సర్వాధికారం గలవాడు.
ఆ తర్వాత చూసినట్లయితే మరొక మాట చూద్దామా? ఆ సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడు ఏం చేయగలడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ద ప్రాక్టీస్ ఆఫ్ గాడ్. ఏం చేస్తున్నాడు ఆయన? 3వ లైన్, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడు. దావీదు యొక్క నమ్మకం ఏంటి తెలుసా? ఎందుకు దేవుని వైపే చూస్తున్నాడు అంటే, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తమును చూస్తున్నటువంటి దేవుడు. చూసే దేవుడికి ఏం కనిపిస్తుంది చూడండి. ఈ సామెతల గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనంలో ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఏమి చూడగలడో తెలుసా? చూడండి, అక్కడ సొలొమోను ఏమని రాస్తా ఉన్నాడు? 21వ అధ్యాయం 11వ వచనము. సరే, రోమిలకు రాసిన పత్రిక 8:20 చూద్దాం. లేకపోతే 8:28 ఆయన యొక్క సర్వాధికారం గురించి ఏమని రాయబడింది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏం చేయగలడంట ఆయన? ఎలాంటి సార్వభౌమాధికారం గలవాడంటే ఆయన సమస్తమును సమకూడి జరిగించగల దేవుడు. ఏమండి, ఇది ఎంత మరి లోతైనటువంటి మాట. సమకూడి జరిగించగల దేవుడు. ఎన్ని కోఆర్డినేట్ చేయగలం మనం? మామూలుగా మనం ఎన్ని కోఆర్డినేట్ చేస్తాం? ఒకవేళ 4 పనులు ఇచ్చామనుకోండి, ఎన్ని కోఆర్డినేట్ చేస్తాం? ఒక 2 చేసి 3వది మిస్యూజ్ చేసి ఏమంటో తెలుసా? అది ఎలా జరిగిందో అర్థం కాలేదు సార్, నేను ఓవర్లుక్ లో వెళ్ళిపోయాను అంటే మనం ఏం చేయలేము. సమస్తమును సమకూర్చడానికి మన వల్ల కాదు. కానీ సర్వాధికారం కలిగిన ఈ దేవుడు అంట ఏం చేయగలడు? సమస్తము కూడా మేలు కలుగుటకే సమకూర్చి జరిగించగల దేవుడు. బైబిల్ ఒక మాట మనం చూడొచ్చు దావీదు భక్తుని యొక్క జీవితంలో. సమూయేలు రాసిన మొదటి గ్రంథము చివరి అధ్యాయంలో ఏమండి, దావీదు భక్తుడు ఒక యుద్ధం చేస్తాడు. ఏమండి, మనకు బాగా తెలిసిన విషయమే కదా. ఎవరితో వెళ్ళటానికి రెడీ అయిపోయాడు? ఫిలిస్తీన్తో వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. ఆ సమయంలో ఏం జరిగింది చూడండి. 30వ వచనము చూసినట్లయితే 30వ అధ్యాయం మొదటి వచనం. సిక్లగునకు వచ్చిరి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి వారిని తగులబెట్టి గనులనేమి అదుపులనేమి అందులో ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిరి. దావీదు భక్తుల జీవితంలో జరిగిన చాలా భయంకరమైన సంఘటన ఇది. ఏంటో తెలుసా? తన దగ్గర ఉండేటువంటి ఆస్తి కోల్పోయాడు, తన దగ్గర ఉన్నటువంటి జనులను కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. దేని బట్టి? తను చేసిన ఒక పొరపాటును బట్టి. దేవుని ఆశ్రయించాల్సినటువంటి దావీదు శత్రువు యొక్క స్థానంలో ఉండి ఆశ్రయం పొందుకుంటూ ఎవరికి ఎగనెస్ట్ గా యుద్ధానికి వెళ్తాడు తెలుసా? ఇశ్రాయేలు మీదకే వెళ్తున్నాడు. సిక్లగ్కి వెళ్ళాడంట. సిక్లగ్లో ఎవరున్నారు? దేవుని బిడ్డలే ఉన్నారు. దేవుడు ఏం చేశాడయ్యా అంటే అమాలేకును రేపి వీళ్ళ యొక్క సంతానం అంతటిని కూడా దోసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళా దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదుని వెళ్ళమని చెబితే దావీదు వెళ్ళి ఏదైతే వాళ్ళు దోచుకున్నారో మొత్తాన్ని మళ్ళా తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎవరెవరు వాడుకున్నాడు? ఫిలిస్తీన్లు వాడుకున్నాడు. రెండోది, ఫిలిస్తీన్లు వాడుకున్నప్పుడు కీడు జరగలేదు.
అమాలేకీయులు వాడుతున్నాడు. అమాలేకీయులు వాడుతున్నప్పుడు కీడు జరిగింది. దేవుడు ఎవరిని వాడుతున్నాడు? బలహీనమైనటువంటి 600 మంది జనాలు వాడుతున్నాడు. ఎవరిని జయించడానికి? బలమైనటువంటి అమాలేకీయులు జయించడానికి. మీరు జాగ్రత్తగా వృత్తాంతం అంతా మీరు అర్థం చేసుకుంటే ఏమర్థమో తెలుసా? దేవుడు ఏమండి సమస్తము కూడా దేనికోసం కదిలించాడు? మేలు కలుగుటకే. బైబిల్లో ఒక మాట ఉంటా ఉండేది, ఏమంటే అదే భక్త్ సింగ్ గారి ఈ పుస్తకం రాశారు. ఏం తెలుసా? దావీదు సమస్తమును సంపాదించుకొనెను అని. డేవిడ్ రీస్టోర్ ఎవ్రీథింగ్ అని. ఎందుకు ఏమి లాస్ అవ్వలేదు? ఆశ్రయించిన దేవుడు ఎవరు? సర్వాధికారం గల దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే సర్వాధికారం గలవాడు. ఆయన అధికారం ఎంత గొప్పది! సమస్తము కూడా మేలు కలగటకే సమకూర్చి జరిగించగల దేవుడు. ఆ అధికారం గలవాడు ఏం చేస్తాడంట? ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఎప్పుడు చూడండి, ప్రోవెబ్స్ సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనము. ఆయన ఏం చూస్తా ఉన్నాడయ్యా అంటే 15:13 చూద్దామా? ఓకే. బుద్ధిమంతుల మనసు జ్ఞానం వెతుకును. సారీ, మూడవ చూడండి. 13 కాదు 3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. దేవుడు ఎవరు చూస్తున్నాడట? ఆయన చెడ్డవారిని మంచి వారిని చూస్తున్నటువంటి దేవుడు. ఏమండి, దేవుడు ఏం చూడగలడా అంటే చెడ్డవారిని చూస్తా ఉన్నాడు, మంచి వారిని చూస్తున్నాడు. చెడ్డవారు ఏం చేస్తున్నారో చూస్తాడంట, మంచివారు ఏ స్థితిలో ఉన్నారో కూడా చూడగలడు. అందుకని చూడండి, మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉపమానం చెబుతా ఈ మాటలు చెప్తా ఉంటారు. ఏమన్నాయంటే దేవుడు ఎంత స్పష్టముగా ఎరిగినవాడు మనల్ని. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి చూద్దామా? 10వ అధ్యాయం 29వ వచనం దగ్గర నుంచి. ఆయనను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమి తెలియజేస్తున్నది? దేవుడు ఏం చూస్తున్నాడు? మనం బాగా పట్టించుకుంటే తెలుసా, బాగా హెయిర్ ఫాల్ ఉన్నా లెక్కేసుకుంటారు. ఎందుకని మరి ఎన్ని ఊడిపోతుంది అని అర్థమైందా? ఇంకా అసలు బాగా ఊడిపోయిన వాళ్ళు పట్టించుకోరు. ఇంకా జుట్టు బాగున్న వాళ్ళు పట్టించుకోరు, ఎన్ని ఊడిపోతుంది అని. మొత్తం ఊడిపోయిన వాళ్ళు కూడా పట్టించుకోరు కదా. ఎందుకని? ఊడిపోతాయి అంతే, ఎన్ని ఊడిపోతాయి అంతే. కానీ దేవుని వాక్యం నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ప్రభు ఏమన్నారు? ఆయన సెలవు లేకోకుండా మీ యొక్క వెంట్రుక కూడా ఊడిపోదు. అంటే చూడండి, దేవుడు తన బిడ్డల్ని ఎలాగ పట్టించుకుంటా ఉంటాడో. ఎందుకు దావీదు భక్తుడు దేవుణ్ణి ఆశ్రయిస్తా అన్నాడు? ఈ సర్వాధికారం గలవాడు అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూచేటువంటి వాడు. ఏం చూస్తాడు? ఏమని మనం ప్రభువుని ఆరాధించాలి? ఏం చూస్తాడు ఆయన? నా జీవితంలో ఎవ్రీ మైన్యూట్ సిచ్యువేషన్ కూడా ఆయన చూడగలడు. ప్రతి చిన్న పరిస్థితిని కూడా ఆయన పట్టించుకోగలడు. ప్రతి చిన్న విషయం కూడా, చిన్న మార్పు కూడా ఆయనకు తెలుసు అంట. కాబట్టి మనం ప్రభువుని ఏమండి ఎంతగా ప్రభువుని స్తుతించాలో. కాబట్టి ఏం చూసాం మనం? మొట్టమొదటి ఏం చూస్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దావీదు. ఎందుకు ఆశ్రయించాలని చెప్పుకున్నాం?
ఆశ్రయించు వారిని ఏం చేస్తాడంట దేవుడు? ఆయనే కాపాడును. రెండోది, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మేలు చేసేవాడు. రెండోది ఏం చెప్పుకున్నాము? దేవుని ఆశ్రయించడానికి కారణాలని చెప్పుకున్నాము. ఎందుకు ఆశ్రయిస్తా అన్నాడు? మొట్టమొదటిది తన శత్రువును బట్టి అయితే. రెండో కారణం ఏంటి? తన దేవుడు ఎలాంటి వాడో అది ఎరిగి తను ఆశ్రయిస్తున్నాడట. తన దేవుడు ఎలాంటి వాడంట? మొట్టమొదటి చెప్పుకున్నాము, ఆయన ఉన్నవాడు. నా దేవుడు ఎవరై అంటే ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఈజ్ ఎగ్జిస్టెడ్ గాడ్. ఆయన సజీవుడు. అందుకే ఆయన దగ్గరికే వెళ్తా నేను. రెండోది, ఆయన ఎవరు? ఆయన సర్వాధికారం గలవాడు. ఎంత అధికారం ఆయనకుంది? సమస్తాన్ని కూడా మేలుకరంగా మార్చే దేవుడు. కీడు జరగచ్చేమో, ఆ కీడును కూడా దేవుడు ఎలా మార్చగలడు? మేలుగా మార్చగలిగే దేవుడు. మూడోది, ఆయన ఎవరై అంటే సమస్తమును కూడా చూస్తున్నటువంటి దేవుడు. ఏం చూస్తున్నాడు ఆయన? చెడ్డవారిని చూస్తున్నాడు, మంచి వారిని చూస్తున్నాడు. నా జీవితంలో ఆయన ఏం చూస్తున్నాడు? ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేటువంటి దేవుడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేటువంటి దేవుడు. ఏమండి? కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. పేర ఆయన చూస్తున్నాడు అనే మాటను ఆలోచిస్తున్నప్పుడు మరొక తలకు కూడా మనం జ్ఞాపకం చేసుకొచ్చేమో. దేవుడు ఏం చూశాడు? ఇందాక మనం పాట పాడుతున్నప్పుడు ఒక మాట పాడాం కదా. ఏం చూశాడు ఆయన? ఆశ్చర్యకరమైన ప్రేమలో చివరి వచ్చి మనం చూసాం కదా, నా స్థితిని చూచే దేవుడు. హాగరు ఏమనంటా ఉంది దేవుని? ఆయన చూస్తున్న దేవుడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం తెలుసా? దేవుడు నా స్థితిని చూచాడు, దేవుడు నా స్థితిని మార్చినటువంటి దేవుడు. దాన్ని బట్టి కూడా మన ప్రభువుని ఆరాధించవచ్చు. రండి దయచేసి కళ్ళు మూసినట్లయితే కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించుదాం. కళ్ళు మూసినట్లయితే కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించుదాం.